రాష్ట్రంలో ఈ ఉద్యోగులకు శుభవార్త. ఎందుకంటే అతి భయంకరమైన ఎండలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా తల్లిదండ్రులతో అంటే ఉపాధ్యాయులకు సంబంధించి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులతో భేటీ అయితే అవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ భావించింది కదా. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులతో భేటీ వద్దని చెప్పేసి ఎన్నికల కమిషన్కి అయితే ఫిర్యాదు అయితే చేయడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ప్రత్యక్షంగా ఎటువంటి నిర్ణయాలు అయితే ఒప్పుకోదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 23న తల్లిదండ్రులు జరిగే సమావేశాలను అయితే నిర్వహించవద్దని చెప్పేసి కంపల్సరీ ఉత్తర్వులు అయితే జారీ చేస్తుందన్నమాట. అందులో డౌట్ అయితే లేదు. అంటే వీరు ఉత్తర్వులు అయితే జారీ చేసే ఆ శాఖ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో కార్యదర్శిపై చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది. అందువల్ల అయితే ఈ ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ కూడా కొంతవరకు మెంటల్ టెన్షన్ అయితే వస్తుందన్నమాట. పేరెంట్స్తో మీటింగ్ పెట్టి వారికి సంబంధించి అతి భయంకరమైన ఎండలు ఉన్న నేపథ్యంలో వారితో మీటింగ్లు పెట్టడం అంటే ఆషామాషి కదనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇప్పుడు ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా ఇందులో అయితే పాల్గొనాలి. సో దాన్ని నిలువరించేందుకు ఎన్నికల కమిషన్కి అయితే ఫిర్యాదు చేశారన్నమాట. సో ఇది మనకు ప్రజెంట్ ఈ ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.